విజయవాడ దగ్గరలోని ఒక చిన్న పట్టణంలో నేను డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నాను. నా పేరు అర్జున్, వయసు 21. మా పక్కింట్లో మాధవి ఆంటీ, 36, తన భర్తతో కలిసి ఉండేది. కాలేజీ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఎక్కువగా ఉండే పని వాళ్ళ ఇంటికి వెళ్లి క్యారం ఆడటం. మాధవి ఆంటీతో కూడా అప్పుడప్పుడు సరదాగా మాట్లాడేవాడిని. ఒకరోజు ఎప్పటిలాగే క్యారం ఆడటానికి వాళ్ళ ఇంటికి వెళ్లాను. నేను వచ్చిన విషయానికి ఆంటీకి తెలియకపోవడంతో ఆమె గదిలో నుంచి బయటకు వచ్చి నన్ను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అర్జున్, ఎప్పుడు వచ్చావు అని అడిగింది. ఇప్పుడే వచ్చాను ఆంటీ అని చెప్పాను. ఆమె నవ్వుతూ, ఈరోజు చాలా తొందరగా వచ్చావే అంది. కాలేజీ త్వరగా అయిపోయింది ఆంటీ అని చెప్పి క్యారం బోర్డు దగ్గర కూర్చున్నాను. ఆ రోజు జరిగిన చిన్న సంఘటన నా మనసులో మాత్రం పదే పదే గుర్తొస్తూనే ఉంది. ఆంటీ పట్ల నాకు ఇంతకు ముందు లేని ఒక కొత్త ఆకర్షణ కలిగిందని అర్థమైంది. అందుకే ఆ తర్వాత కొన్ని రోజులు వాళ్ళ ఇంటికి వెళ్లాలని మరింత ఆసక్తిగా అనిపించేది. ఒకరోజు మేమిద్దరం క్యారం ఆడుతుండగా మాధవి ఆంటీ నన్ను అడిగింది, అర్జున్, ఈరోజు మా ఇంట్లోనే పడుకుంటావా? ఎందుకు ఆంటీ అని ఆశ్చర్యంగా అడిగాను. మీ మామయ్య 2 రోజులు బయటకు వెళ్తున్నారు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను. రాత్రి కొంచెం భయంగా ఉంటుంది. నువ్వు హాల్లో పడుకుంటే నాకు ధైర్యంగా ఉంటుంది అంది. సరే ఆంటీ, అమ్మను అడిగి చెబుతాను అన్నాను. ఆమె మా అమ్మతో మాట్లాడి అనుమతి తీసుకుంది. ఆ రాత్రి నేను వాళ్ళ ఇంటి హాల్లో సోఫాపై పడుకున్నాను. మాధవి ఆంటీ తన గదిలోకి వెళ్ళింది. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా కరెంట్ పోయింది. అర్జున్ అంటూ ఆంటీ నన్ను పిలిచింది. ఏమైంది ఆంటీ? కరెంట్ వచ్చే వరకు ఇక్కడికి వచ్చి కూర్చో. ఒంటరిగా ఉండటం కొంచెం భయంగా ఉంది అంది. నేను ఆమె గదికి వెళ్లి కొంచెం దూరంగా కూర్చున్నాను. కొద్దిసేపు ఇద్దరం మౌనంగా ఉన్నాం. ఆ తర్వాత ఆంటీనే మాట మొదలుపెట్టింది. కాలేజీలో నీకు ఎవరైనా నచ్చిన అమ్మాయి ఉందా? లేదు ఆంటీ, నాకు అలాంటి విషయాల్లో పెద్దగా అనుభవం లేదు అన్నాను. ఆమె నవ్వుతూ, అయితే ఎవరైనా నీకు నచ్చితే ఎలా చెబుతావు అని అడిగింది. తెలియదు, బహుశా ధైర్యం చేయలేనేమో అన్నాను. ఆమె కొద్దిసేపు నన్ను చూసి, కొన్ని విషయాలు మనసులో దాచుకుంటే అవి ఇంకా పెద్దవిగా అనిపిస్తాయి. నచ్చిన వాళ్లతో నిజాయితీగా మాట్లాడటం మంచిది అంది. ఆ మాటలు విన్నాక నాకు కూడా ధైర్యం వచ్చింది. ఆంటీ, నిజం చెప్పాలంటే ఈ మధ్య మీతో మాట్లాడటం నాకు చాలా ఇష్టంగా అనిపిస్తోంది అన్నాను. ఆమె ఆశ్చర్యంగా చూసి, అంతేనా అని చిరునవ్వుతో అడిగింది. నేను కొంచెం సిగ్గుపడుతూ, మీమీద నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. మీరు నవ్వితే నాకు కూడా సంతోషంగా ఉంటుంది అన్నాను. ఆమె కొద్దిసేపు మౌనంగా ఉండి, అర్జున్, నీ మాటల్లో అమాయకత్వముంది. కాని మన మధ్య ఉన్న బంధం గురించి మనం ఆలోచించాలి అంది. నేను తల ఊపాను. నువ్వు నన్ను గౌరవంగా చూస్తున్నావని నాకు అర్థమైంది. ఆ భావనను తప్పుగా మార్చకూడదు అని మాధవి ఆంటీ చెప్పింది. ఆ రాత్రి మేమిద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నా చదువు, భవిష్యత్తు, ఆమె జీవిత అనుభవాలు. సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. కరెంట్ తిరిగి వచ్చిన తర్వాత నేను హాల్లోకి వెళ్లి పడుకున్నాను. ఆ రాత్రి నాకు ఒక విషయానికి మాత్రం స్పష్టంగా అర్థమైంది. కొన్ని ఆకర్షణలు మన జీవితంలోకి అకస్మాత్తుగా వస్తాయి. కానీ వాటిని ఎలా గౌరవంగా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే నిజమైన పరిపక్వత. ఆ తర్వాత కూడా నేను మాధవి ఆంటీ ఇంటికి క్యారం ఆడటానికి వెళ్లేవాడిని. కానీ మా మధ్య ఉన్న బంధం మాత్రం మరింత గౌరవంగా, హద్దులు తెలిసిన స్నేహంగా మారిపోయింది.